లేకపోతే వాళ్ళతో ఏదైనా పని ఉంటే రావాల్సినప్పుడు సమయంలో వస్తారు, ఏం చేయాలో చెబుతారు. తులసీదాస్ దగ్గరికి హనుమంతుడు వచ్చి రామచరితమానస రాయమని చెప్పాడు. ఆయనకి తులసీదాస్ వెనకాల ఉండే తేజస్సు ఆయన కనపడింది హనుమంతుడు కాబట్టి, హనుమంతుడికి ఉండే తేజస్సు తులసీదాసుకు కూడా కనపడింది. మనకెందుకు కనపడుతుంది? ఇది ఆరా. ఇప్పుడు ఈ ఆరా వెనకాల ఉన్నప్పుడు మండలాకారంలో ఆ ఆరాలకే ఈ శరీరం తగిలింపబడిందండి, చొక్కా తీసి చిలక్కొయ్యకి తగిలించినట్టుగా. అందుకని ఆత్మలో శరీరం ఉంది అన్నారు రమణ మహర్షి. శరీరంలో ఆత్మ ఉందని చెప్పాల. చొక్కా తీసి చిలక్కొయ్యకి తగిలించామండి, చొక్కా చిలక్కొయ్యకి తగిలించాము. చిలక్కొయ్యను చొక్కాకి తగిలించలేదుగా, అది గోడకు ఉంది, దానికి ఇలాకి తగిలించి. ఇప్పుడు హ్యాంగర్ అన్నాం, దాన్ని తగిలించాం, అంతే కదా. అందుకని ఈ చొక్కా తీసి చిలక్కొయ్యకి తగిలించినట్టుగా ఇన్ని శరీరాలు పరమాత్మకి తగిలించబడ్డాయి. ప్రత్యేకించి మన శరీరం, ఈ ఒక్క శరీరం ఈ జీవుడనే ఆత్మకి తగిలించబడింది. ఇప్పుడు ఆత్మలోనే శరీరం ఉన్నట్టే కదా. అంచేది ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆత్మ ఒక రైలు అనుకుంటే స్టేషన్ రాగానే ఒక్కొక్క శరీరం దిగిపోతుందా, ఒక్కొక్క మనిషి దిగుతున్నారా లేదా? అలాగే శరీరాలు కూడా దిగిపోతాయి. అది దిగిపోయేటప్పుడు లోగా ఎలా ఉండాలి? భోగిలో మనం ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం? ఎంత వాళ్ళతో అనుబంధం పెంచుకున్నా సరే తెంచుకుని దిగిపోతున్నామా లేదా? ఇప్పుడైతే ఇంకో జాగ్రత్త కూడా పడాలి. వారు ఏమైనా బిస్కెట్లో మిఠాయిలో పెడితే తినకూడదు, అది కూడా అవసరమే. కొంపలు అంటుకుపోతాయి. మళ్ళీ మన ఊరు మనం వెళ్ళాం, చివరికి గార్డు దిగుతాడు, కిందకి దింపుతాడు, మనం దిగం, వాళ్ళే దింపుతారు. అప్పటికే స్పృహ తప్పాం. అంచేది ఇప్పుడు ఎవరన్నా రైల్లో ఇస్తే తినడానికి కూడా లేదు. అప్పుడప్పుడు ఎలా ఉంటాం రైల్లో? చాలా జాగ్రత్తగా వాళ్ళు అప్పుడే తీసి మా ఇంట్లో చేసి పట్టుకొచ్చామండి పులిహోరను, ఇప్పుడే తినొచ్చామండి అని అబద్ధం ఆడైనా తప్పించుకుంటాం, ప్రాణాల మీద ప్రేమ.